హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో మేము ఇవాళ ఈవినింగ్ వచ్చేసి పార్క్, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పార్క్ అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. సో అక్కడ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో 6 అట్లా 6:15 అయింది మేము వెళ్ళేసరికి. యాక్చువల్గా అనుకోకుండా వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 7:30 అయింది. 1 అవర్ అట్లా స్పెండ్ చేసినాము. యాక్చువల్గా మేము మా మిల్క్ కోసం అనేది వెళ్ళినాము, మా తమ్ముడి పాప. సో తనని తీసుకొని అయితే వెళ్ళినాం. ఎప్పుడు ఒకే దగ్గరే ఉంటే బాగుండదని చెప్పేసి. సన్నీ కదా, సమ్మర్ కదా, సో ఊరికే ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి అలా అయితే వెళ్ళినాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా అక్కడ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే షూట్స్, ఇట్లా అదే ఆల్మోస్ట్ ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి. చాలా బాగా అనిపించింది. వాటికి సంబంధించిన థింగ్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈమె చూడండి, మా మిల్క్ అయితే ఒక్కసారి కూడా ఫోటోకి, మొబైల్కి ఫేస్ అయితే చూపించకుండా ఫొటోస్ దిగింది. కాసేపు మా మరదలకి అయితే మొబైల్ ఇచ్చిన, కాసేపు వీడియో తీసిమని చెప్పేసి కాసేపు కూర్చున్నాము. వాటర్ బాటిల్స్, ఆమెకు తినడానికి స్టఫ్, వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకెళ్ళినాం. సో తనైతే మంచిగానే ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా ఇన్ని డేస్ నుండి ఉన్నాం కానీ ఇప్పుడు నేను వచ్చి 1 వీక్ అవుతుంది. సో ఇన్ని డేస్ నుండి వెళ్దాం అనుకొని ఇవాళ కుదిరింది. సో ఇవాళ అయితే వెళ్ళినాము. అక్కడ ఇంకా కొంచెం ముందు వెళ్ళేది ఉంటే, ఒక 4:35కి అట్లా వెళ్ళేది ఉంటే ఇంకా బాగుండు. సో మేము వెళ్ళగానే కాసేపు అక్కడ స్పెండ్ చేయగానే చీకటి అయిపోయింది. లైటింగ్లో అయితే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. నాకు ఒకటి అర్థమైంది ఏంటి అని అంటే, ఆ పార్క్లో ఆ ట్రీస్, ఆ బుషెస్ అవన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ ఈవినింగ్ లైటింగ్ అనేది బాగుంది. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. సో అందుకే అక్కడ మేబీ చేసుకుంటున్నారేమో. చూడండి, కాసేపు అలా షార్ట్స్కి బాగుంటుందని చెప్పేసి ఒక 20 సెకండ్స్ 25 సెకండ్స్ వీడియో అయితే తీసుకున్నాను నేను. బాగుంటుందని చెప్పి కాసేపు వాకింగ్ చేసినాము, కాసేపు కూర్చున్నాము. అండ్ ఇంకేంటి, వెనకాల నాయిస్ అయితే చాలా బాగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా సో ఇక్కడే ఫొటోస్ తీసుకోవడానికి, అవి ఇవి తీసుకోవడానికి వచ్చారు కదా. సో బాగానే ఉంటుంది, ఓకే పర్లేదని చెప్పేసి నేను అట్లానే పెట్టేసిన. ఈ పాపని చూడండి, పాప ఎవరు, మా మిల్క్. అస్సలు భయం అనేది లేకుండా ఎట్లా కూర్చుందో. యాక్చువల్గా మాకు 1.5 ఇయర్ బేబీ. ఎవరి దగ్గరికైనా వెళ్తుందా? ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఒక్కదాన్ని కూర్చోబెట్టినాం అక్కడ. కూర్చోబెట్టి ఫొటోస్, వీడియోస్ తీసుకుందామని కూర్చోబెడితే భయం లేకుండా దాన్ని పట్టుకొని కూర్చుంది. అంటే మేబీ ఆమెకు లోపల భయం అవుతుందేమో కానీ బయటకైతే చూపించట్లేదు. సైలెంట్గా కూర్చుంది. ఒక బిస్కెట్ ఇస్తే తింది, కూర్చుంది. కొంచెం స్పీడ్గా తిప్పితే, పిల్లలందరూ ఉన్నారు కదా, స్పీడ్గా తిప్పితే భయపడుతుందేమో అని అనుకుంటే అస్సలు భయం లేదు ఆమెకు. చూడండి ఎట్లా కూర్చుందో. వాళ్ళ మమ్మీ వెనకాల వస్తుంది పరిగెత్తుకుంటూ. నేను వీడియో తీస్తున్నా. మెల్లిమెల్లిగా చూడండి, కొంచెం స్పీడ్ అంటే ఒక పాప వచ్చింది. సో తనకి మధ్యలో కూర్చోబెట్టిన నేను. అయినా ఏం కాదు, తిన్నమక్క, మీరు తిన్నారా? చూడండి ఎలా గిరగిర తిరుగుతుందో. అన్నీ అక్కడ పార్క్లో ఉన్నటువంటి ప్లేయింగ్ థింగ్స్ అన్నీ కూడా తనతో చేపించాలనుకున్నాము. కొంచెం స్పీడ్ భయం లేకుండా చేసేసింది. చూడండి, పాప ఎవరో తెలీదు కానీ తన దగ్గర ఎంత మంచిగా కూర్చుందో చూడండి ఒకసారి.
రేపు కూడా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. వెళ్తే ఒకవేళ వెళ్ళేది ఉంటే 4:30 4:45కి అట్లా వెళ్తే అక్కడ కొంచెం సేపు ఇంకెక్కువసేపు మంచిగా స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. కాసేపు ఇసుకలో నడిపిద్దామని మిల్క్ని దింపితే చూడండి అసలు మెల్లిగా ఎట్లా నడుస్తుందో, ఇసుకలో నడవట్లేదు ఆమెకు. అస్సలు భయం లేదు. మొబైల్ ఇప్పుడు మన మొబైల్ కెమెరా ఆన్ చేసి పెట్టామనుకోండి, డ్యాన్స్ అన్న చేస్తుంది, హాయ్ అన్న చెప్తుంది, ఏదన్నా ఒకటి చేస్తుంది. యాక్చువల్లీ ఆమెకు అలవాటు అయిపోయిందేమో మరి. చూడండి ఈ పాప దగ్గర కూడా కూర్చోబెడితే సైలెంట్ కూర్చొని మంచిగా ఆడుకుంది. కాదు ఈవెన్ అంటాను. వాళ్ళ నానమ్మకైతే భయం వేస్తుంది ఇట్లా చేస్తా అంటే ఎక్కడ పడిపోతుంది అని చెప్పి. బట్ ఏం పడిపోలేదు. అండ్ అక్కడ షూట్ తీసుకునే వాళ్ళు బర్త్డే అనుకుంటా, షూట్ తీసుకునే వాళ్ళు కార్ తీసుకొచ్చిర్రు. మేము వచ్చే టైంకి, రిటర్న్ వచ్చే టైంకి ఈమెను కూడా ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పేసి అందులో కూర్చోబెట్టి ఫొటోస్ తీసిన. అది డ్రైవ్ చేస్తుంది అంటే ఈమె. ఈ టైంకి 6:30కి అట్లా ఇంటికి బయలుదేరినాము. చూడండి మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు కొంచెం లాస్ట్లో తీసిన. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి వ్లాగ్స్.